వేసవిలో ఎండలే కాదు కొన్ని రకాల సమస్యలు సైతం మనల్ని భయపెట్టేస్తాయి. పైల్స్ అలాంటివే. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఒంట్లో నీరంతా ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో మలం మరింత గట్టిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది కష్టతరమై పైల్స్ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. వేసవిలో పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట కదలకుండా కనీసం ఓ 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటూ ఇటూ కదిలే వారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే పైల్స్. ఈ సమస్యను బయట చెప్పుకోలేక చాలామంది లోలోన మదన పడుతుంటారు. మొలలు చూడ్డానికి పిలకలుగా కనబడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తాయి. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగడం, ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తుంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో ఈ పైల్స్ బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారుతుంటాయి. దీంతో మల విసర్జన కష్టంగా మారుతుంది. మల విసర్జన సాఫీగా జరగక బలంగా ముక్కడం వల్ల మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై మరింతగా ఉబ్బుతుంటాయి. దీంతో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతుంటాయి. వేసవిలో వేధించే పైల్స్ బాధలకు ఆయుర్వేదం తనవైన చక్కటి చికిత్సల్ని చెబుతుంది. ఈ పైల్స్ సమస్య అంటే అర్సెస్ అంటాం సంస్కృతంలో చెప్పేటప్పుడు. ఈ అర్సమొలలు అంటూ ఉంటారు సామాన్య భాషలో కూడా. ఈ మొలలు లేదా పైల్స్ సమస్య ఉన్న వాళ్ళకి ఎండాకాలం కొంచెం అంత సూటబుల్ టైం కాదనమాట. అంటే పైల్స్ లేని వాళ్ళకి వచ్చేస్తాయని చెప్పలేం, కానీ పైల్స్తో ఆల్రెడీ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో అంటే ఈ ఎండాకాలంలో కాస్త ఆ సమస్య ఎక్కువైనట్టుగా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎందుకంటే ఎండాకాలంలో అందరికీ కూడా జీర్ణశక్తి బాగా మందగించిపోతుంది. పైల్స్కి జీర్ణశక్తికి చాలా అవినాభావ సంబంధం ఉందన్నమాట. జీర్ణశక్తి మందగించినటువంటి వాళ్ళలోనే ఈ పైల్స్ సమస్య వస్తుంది అనేటువంటిది ఆయుర్వేద సిద్ధాంతం. అందుకని జీర్ణశక్తి బాగుండకపోవడం వల్ల, ఈ కాలంలో వాతదోషం పెరగడం వల్ల కూడా ఈ పైల్స్ సమస్య కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎంత నీళ్ళు తాగినా నీరు శరీరంలో ఎగిరిపోతూ ఉంటుంది కదా. నీరు ఎగిరిపోవడం వల్ల కూడా కొంచెం మలబద్ధకం అది పెరిగి కూడా ఈ కాలంలో పైల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వాతదోషం పెరగడం కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. దానికి తోడు ఏంటంటే మనందరికీ కూడా, మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ ఎండాకాలం వచ్చేసరికి మంచి ఊరగాయలన్నీ బాగా తయారవుతూ ఉంటాయి. కొత్త ఆవకాయలు, కొత్త మాగాయలు అవి తింటూ ఉంటారు. సో ఈ కారం ఎక్కువగా తినడం వల్ల కూడా పైల్స్ సమస్య వేసవి కాలంలో కాస్త పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సో పైల్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ ఎండాకాలంలో కాస్త కారం అది ఎక్కువ తినకుండా తీపి, పులుపు ఉన్నటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండడం, అలాగే మంచినీళ్ళు తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోవడం అనేది ముఖ్యంగా పాటించవలసినటువంటి సూత్రం. మంచినీళ్ళే కాదు, మజ్జిగ ఈ పైల్స్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక మంచి మందుగా ఉపయోగపడుతుంది. అందుకని రోజు కమ్మటి మజ్జిగని 2 పూట్ల 2 గ్లాసులు చొప్పున తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే పైల్స్తో బాధపడేటువంటి వాళ్ళు ఈ సమ్మర్ వచ్చినా సరే ఎండాకాలంలో కూడా దీనివల్ల ఎటువంటి బాధ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మజ్జిగే ఒక మంచి మందు పైల్స్ సమస్యకి. సో కమ్మటి మజ్జిగని 2 పూట్ల హాయిగా బాగా గ్లాసు చొప్పున తాగుతూ ఉంటే పైల్స్ సమస్య పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాలంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కాయగూరల్లో కూడా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ లాంటి నీరు శాతం ఎక్కువగా ఉండేటువంటి కాయగూరలు, అంటే తేలికగా అరిగేటువంటి కాయగూరలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. గరం మసాలాలు అవి వేసి చేసినటువంటివి కానీ, బాగా నూనెల్లో వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ బటర్ మసాలాలు, చనా మసాలా అలాంటి కూరలు అవి కూడా ఈ కాలంలో ఈ పైల్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు తీసుకోకుండా ఉండాలి. అన్ని రకాల పళ్ళు, అంటే ఈ సీజన్లో దొరికేటువంటి పళ్ళు అన్నీ కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ పైల్స్తో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ బాధ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పుచ్చకాయ, కర్బూజా ఇవన్నీ కూడా బాగా చలవ చేస్తాయి. అలాగే ముంజలు, ఇవన్నీ రోజు ఏదో ఒకటి చొప్పున తప్పనిసరిగా బాగా పెద్ద బౌల్తో తీసుకుంటూ ఉంటే పైల్స్ సమస్యని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలాగే ఆహారంలో కూడా ఏంటంటే, మామూలుగా దుంపకూరలు తినకూడదు అనుకుంటారు, కానీ పైల్స్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కందదుంప చాలా మంచిది. అందుకని వారంలో ఒక 2-3 రోజులు కందతోటి కూరలాగా చేసుకుని తింటూ ఉన్నా కూడా పైల్స్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.
అలాగే వంటల్లో కూడా కొంచెం కీరదోసకాయతో చేసుకునేటువంటి పెరుగు పచ్చడి, లేకపోతే ముల్లంగి మనం సలాడ్ లాగా తీసుకుని తినడం కానివ్వండి, ఉల్లిపాయని సన్నగా ముక్కల్లాగా తరిగి దాన్ని పెరుగులో వేసుకొని ఒక పెరుగు పచ్చడిలాగా చేసుకొని తినడం, ఇవన్నీ కూడా ఏంటంటే పైల్స్ని అదుపులో ఉంచుకోవడానికి ఆహారపరంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి. పైల్స్ బాధలు తగ్గడానికి ఆయుర్వేదం మన రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తుంది. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవటం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవటము మంచిదే. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయి. కరక్కాయతో తయారు చేసిన కషాయంలో రోజు ఉదయం సాయంత్రం కాసేపు కూర్చోవడం ద్వారా పైల్స్ బాధల తీవ్రత బాగా తగ్గుతుందని చెబుతారు నిపుణులు. పైల్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కొన్ని తేలికపాటి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే కందదుంపని శుభ్రంగా చెక్కు తీసేసి ముక్కల్లాగా చేసి ఎండబెట్టేయాలన్నమాట. బాగా ఎండిపోయినటువంటి దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఈ కందని ఎండబెట్టి చేసినటువంటి పొడి 1 చెంచా పొడికి 1 చెంచా బెల్లం పొడి కలపాలి. బెల్లాన్ని పొడిలాగా చేసేసుకుని కంద చూర్ణము, బెల్లం చూర్ణము 2 కలిపి ఒక ఉండలాగా చేసి సుమారుగా 1 ఉసిరికాయంత పరిమాణంలో ఉండలాగా చేసుకొని పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కనుక పైల్స్ సమస్యను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మనకి తేలికగా దొరికే ఇంకొకటి ఏంటంటే దానిమ్మ పండు తొక్కలు. దానిమ్మ పండు తినేసి మనం తొక్కలన్నీ అవతల బారేస్తుంటాం, కానీ దానిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ దానిమ్మ పండు తొక్కల్ని తీసుకొని దాన్ని దంచి రసంలాగా తీసేసి ఆ రసం ఒక 30 ml అంటే ఒక 30 మిల్లీలీటర్ల రసానికి కొద్దిగా తేనె కలుపుకొని రోజు తీసుకుంటూ ఉంటే కనుక ఈ వేసవి కాలంలో పైల్స్ సమస్య పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మారేడు పండు గుజ్జు. ఈ మారేడు పండుని తీసుకొచ్చి ఆ గుజ్జు తీసుకొని ఆ గుజ్జుతో పాటుగా అందులో కొంచెం సొంఠి పొడి, అంటే కొద్దిగా 2 చిటికలు సొంఠి పొడి, ఒక 2 చిటికలు చిత్రమూలం పొడి, ఈ రెండింటిని కూడా కలిపి ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపేసుకోవాలి. అంటే ఒక పెద్ద చెంచాడు మారేడు పండు గుజ్జు, 2 చిటికలు సొంఠి పొడి, తర్వాత 2 చిటికలు చిత్రమూలం పొడిని 1 గ్లాసు మజ్జిగలో కలిపేసి ముద్దలా కలిపేసుకొని కొద్దిగా రుచికి వేసుకున్నట్టుగా సైంధవ లవణం కూడా కలుపుకొని ఒక పానీయంలాగా తాగుతూ ఉంటే కూడా ఈ పైల్స్ సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఆ పైల్స్ సమస్య కొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉన్నట్టయితే కనుక చిట్కాలతోటి సరిపోదు, చిన్న చిన్న ఔషధాలు సరిపోవు కనుక అలాంటప్పుడు ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకొని ఆయుర్వేద ఔషధాలు వాడుకోవచ్చు. దానికోసం మనకి ఆయుర్వేదంలో ఏంటంటే కాంకాయ నవటి అని, అర్సోక్ నవటి అని చెప్పి, చిరుబిల్వాది కషాయము, తర్వాత కరుణై లేహ్యం అని, అభయారిష్టం అని, ఇలాగ రకరకాల ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. వాటిని డాక్టర్ల సలహాతో వాడుకుంటూ కూడా ఈ అంటే ఎండాకాలంలో ఈ పైల్స్ సమస్య పెరిగిపోకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. పైల్స్ బాధలు తగ్గడానికి మొలలపైన బాహ్యంగా కొన్ని రకాల తైలాలను పూతగా పూయటం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. బేకింగ్ సోడాను మొలలు ఉబ్బిన చోట తరచూ పట్టిస్తుంటే మొలల పరిమాణం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. వేడి నీటితో తరచూ కాపడం పెట్టడమూ మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండడానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలను వాడుకోవాలి.